హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక మనం లోపలికి వెళ్తే ఈరోజు మీకు నేను మన విశాఖపట్నంలో ఉండే జూ పార్క్ చూపించబోతున్నాను. సో నేను ఒక్కనే కాదు, నాతో పాటు సుదర్శన్ వర్మ కూడా వచ్చాడు, తర్వాత సంతోష్ కూడా వచ్చాడు. సో ఇక మేము ముగ్గురం అయితే జూలోకి వెళ్ళబోతున్నాం. జూలోకి వెళ్ళి అక్కడ ఉండే జంతువులు చూపిస్తాను, చూసేద్దాం. ఫ్రెండ్స్, జూకి వచ్చిన వాళ్ళు జూ ముందు ఉండే బీచ్ని మాత్రం మిస్ అవ్వకండి. చాలా బాగుంటుంది. అక్కడ షిప్ కూడా ఉంటుంది, ముందు కనబడుతుంది చూసారు షిప్, చాలా బాగుంటుంది. చూడటానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మన సుదర్శన్ ఇంకా సంతోష్ వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళాలన్నమాట. మనం కూడా వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే ఇందిరాగాంధీ జూ పార్క్ అనే బోర్డు ఉంది. ఈ బోర్డు ఎప్పుడో వస్తుందంటే విశాఖపట్నం దాటిన తర్వాత మనకి విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్ వస్తుంది. ఆ స్కూల్ రోడ్ దాటగానే మనకి బోర్డు కనబడుతుంది. ఇంకా మనకి ఇక్కడ జూ పార్క్ అని చెప్పేసి లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. ఇది ఎక్కడైనా ఇప్పుడు చెప్పబోతున్నాను. మన వెనకాల ఇందిరాగాంధీ జూ పార్క్ ఉందన్నమాట. ఇప్పుడు ఇందిరాగాంధీ జూ పార్క్లోకి వెళ్ళబోతున్నాం. ఇదిగోండి, ఇదే మన ఇందిరాగాంధీ జూ పార్క్ అనమాట. రిషికొండ దగ్గరలో ఉంది, బీచ్ రోడ్లో. విశాలాక్షి నగర్ ఉంది కదా, కొంచెం ముందుకు రావాలి, అక్కడ నుంచి వస్తుంది. సో మనతో లోపలికి వెళ్ళిపోయి అన్ని యానిమల్స్ని చూసేద్దాం. ఇంకా మనం జూలోకి వెళ్ళాలంటే ఫ్రీగా వెళ్ళామండి. టికెట్ తీసుకోవాలి. టికెట్ వచ్చేసి మనం చూసుకుంటే పెద్దలకు 50 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలు, వీడియో కెమెరాస్ 150 రూపాయలు, ఇంకా స్టిల్ కెమెరా 30 రూపాయలు అనమాట. తర్వాత మనం చూసుకుంటే కార్ తీసుకెళ్ళాలంటే 500 కట్టాలి. మనం అడిషనల్గా టికెట్స్ తీసుకోవాలన్నమాట. మనకి ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్లో ఈ ముసళ్ళు ఉంటాయి, వీటిని గ్యారియలు అంటారంట. ఇవి బయటన ఉంటాయి, నీటిలో కూడా ఉంటాయి అనమాట. ఎక్కువ బయటకు వచ్చి పడుకుంటే చూసారు కదా అలా పడుకున్నాయి, అక్కడ కొంగలు ఆటలతో ఆడుకుంటూ ఉంటాయి. చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో మనకి లెఫ్ట్లో ఉంటాయి అనమాట. మనం ఎంట్రన్స్ నుంచి రైట్కి వెళ్తాం. అయితే ఎంట్రన్స్లోనే మొసళ్ళు ఉన్నాయన్నమాట, పడుకుని ఉన్నాయి అక్కడ మొసళ్ళు అయితే. సరే వర్మ లోపల మొసళ్ళు. సో మేమైతే స్టార్టింగ్లో మొసలు చూస్తాం. మొసలు చూసిన తర్వాత అలా లోపలికి వెళ్ళి నీటి ఏనుగులు ఉంటాయి, చూద్దాం. ఎంట్రన్స్ నుంచి మేము రైట్కి వెళ్తున్నాం. ఎంట్రన్స్ నుంచి రైట్ రాగానే మనకు బ్రిడ్జ్ కనబడుతుంది అనమాట. మనం అక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయనుకుంటాం, కానీ అక్కడ ఏ యానిమల్స్ ఉండవు. జస్ట్ అది వాటర్ అనమాట. వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, అలా బీచ్లోకి వెళ్తుంది ఆ వాటర్ అయితే, అలా కనబడుతుంది. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఉప్పు నీటి మెసలు కనబడుతుంది అనమాట. మనం సరిగ్గా చూసుకుంటే అక్కడ పడుకొని ఉంటుంది. చూపిస్తాను చూడండి మీకు. అది కూడా నాకైతే కనిపిస్తుంది, కానీ మీకు కనిపించాలంటే నేను జూమ్ చేయాలన్నమాట. సో జూమ్ చేస్తాను చూడండి. కొంచెం ముందుకెళ్ళి జూమ్ చేస్తాను, ఎందుకంటే అక్కడ అంత క్లియర్గా లేదు. కొంచెం ముందుకెళ్తే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. సో అక్కడ నుంచి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది వ్యూ అయితే మాత్రం. అదిగోండి, రెండు హ్యాపీగా పడుకున్నాయి, ఫుల్గా తిన్నట్టున్నాయి, తినేసి స్లీప్ వేసినట్టున్నాయి. అసలు ఎక్కట్లే యాక్టివ్గానే లేవు. చాలామంది కొట్టు లేపుతూ ఉంటారండి వీటిని అని నేను విన్నాను. మరి అక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. మరి ఎప్పుడల్లా పడుకుని ఉంటే బాగోదు కదా. సో మొత్తానికి మాస్కులు పెట్టుకుని తీస్తాం. మళ్ళీ మాస్క్ పెట్టుకోవాలి. సో ఉప్పునీటి ముసుగులు దాటుకుంటూ వెళ్తున్నాం. ఆ సైడ్లో ఉప్పునీటి ముసుగులు ఉంది. సో ఇంకా ముందుకు వెళ్తే మనం ఇంకా వేరే యానిమల్స్ని కూడా చూడొచ్చు. అన్నీ చూసేద్దాం, ఏది వదలకుండా. మనకి ముందైతే మరి మంచినీటి ముసలు ఉంది, చూసారా? ఇది ముసలు కాదు, ముందునుంది. చాలా ముసలు ఉన్నాయి, పిల్లలు కూడా ఉన్నాయన్నమాట. మీకు చూపిస్తాను చూడండి, జూమ్ చేస్తాను. అదిగోండి, పడుకొని ఉంది. అన్నీ పడుకొని ఉన్నాయి. అసలు ఈ ముసళ్ళు ఎప్పుడు పడుకొని ఉంటాయేమో అర్థం కాదు. అసలు అలా పడుకొనే ఉంటాయి. ఎప్పుడు నేను లాస్ట్ టైం వెళ్ళినట్టు కూడా పడుకొని ఉన్నాయి అలాగా. లేగవ అసలు అలా జిడ్డుగా ఉంటాయి. అసలు ఎందుకో అర్థం కాదు. చిన్న పిల్లలు ఉన్నాయి చూసారా, చిన్న బుజ్జిగా ఉన్నాయి భలేగా. లోపలికి వెళ్తే మనల్ని వేసేస్తా అనుకుంటా. కదులుతున్నట్టు ఉన్నాయి, కానీ మనం కదులుతున్నట్టు క్యాప్చర్ చేయలేదు, కానీ కదులుతున్నాయి. ముందుకెళ్తే కొంచెం కదిలేట్టు కనబడుతున్నాయి. మీకు చూపిస్తాను చూడండి. అసలు అలా ఎలా పడుకుంటే అర్థం కాదు. అసలు అలా ముసలు పడుకొనే ఉంటాయి. అసలు ఆ పెద్ద మొసలు కదలట్లేదు. చూడండి, ఒక ముసలు కదులుతున్నట్టు ఉంది అక్కడ. ఏదబ్బా కదిలింది ఇప్పుడు ఏదో ముసలి, మళ్ళీ కామైపోయాయి. ఈ ముసలు మామూలు ముసలు కదా, చెట్టు కింద కూడా ఉన్నాయి చూసారా, కొమ్మలు చూసారా, కొమ్మల కింద ఉన్నాయి. అది కదులుతుంది ఆ ముసలు లోపట, చిన్నగా కదులుతుంది. మీరు 4Kలో చూస్తే మీకు బాగా కనబడుతుంది, మామూలుగా కనబడదు, ఎందుకంటే నేను చాలా జూమ్ చేశాను దీన్ని. ఇప్పుడు ఎక్కడైనా కదులుతుందా లేదు, అలాగే ఉన్నాయి. అసలు ఎక్కడ కదలటం లేదు. ఆ పెద్ద ముసలు అయితే బతుకుందో పోయిందో మరి, అలా పడుకొని ఉంది. ఎక్కడ ఏం కదులునట్టు నాకైతే కనిపించట్లే. నేను ఇలా సెల్ఫీ వీడియో స్టార్ట్ చేశాను, కదల మొదలెట్టి. సో మీకు చూపిస్తాను చూడండి, కదులుతున్నాయి. మామూలుగా కదలట్లేదు, పిల్లలు భలే ఆడుకుంటున్నట్టున్నాయి. చూపిస్తాను చూడండి, కదిలేస్తున్నాయి బాగా. అదిగోండి
కొన్ని పిల్ల కదులుతుంది చూడండి, ఏదో పడింది అది కదిలింది చూసారా, మెల్లిగా 2 కదులుతున్నాయి, 3 కదులుతున్నాయి, ఒకటి ఆగిపోయింది. మళ్ళీ వీడియో చూస్తాను తెలిసిపోయిందేమో మరి ఆగిపోయి, ఒకటి కదిలింది మెల్లిగా. ఆ పెద్ద మొసలు మాత్రం అసలు కదలట్లేదు, ఎక్కువ తినేసినట్టుంది, కదలలేకుండా అలా కూర్చుంది. సో మొత్తానికి 3 రకాల మొసలు చూసాం. ఎర్రవరం మొసలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయా? బాగున్నాయి. సో ఇంకా మిగిలిన యానిమల్స్ కూడా చూడడానికి వెళ్తున్నాం. సంతోషంగా నువ్వే ఉంటావు, వెళ్దాం ముందుకి. సో ముందుకెళ్ళి ఇంకా మిగిలిన కూడా చూసేద్దాం. సో ఇప్పటివరకు లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి. నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇంకా వేరే యానిమల్స్ చూద్దామని చెప్పేసి. సో ఇంకా నడుచుకుంటూ వెళ్తే మనకి రకరకాల యానిమల్స్ కనబడతాయి. ఆ రకరకాల యానిమల్స్ అన్నీ కూడా మనం చూసేద్దాం. సో ఇంకా మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మరి కార్లో వస్తే ఇంకా బాగుంటుంది, కానీ నడుచుకుంటూ వస్తే ఆ థ్రిల్లే వేరే అసలు. సో ఇక్కడ మనకైతే సాఫ్ట్ షెల్డ్ టర్టిల్ ఉంది, నేను ఇక్కడ దాన్ని చూపించబోతున్నాను. అవి చాలా దగ్గరగా ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి చూద్దాం. జూమిన్. ఇవి అసలు స్నానం చేస్తే చేయవు, మురికిగా ఉన్నాయి, అసలు చూడటానికే చాలా చండాలంగా ఉన్నాయి. అసలు ఇవి స్నానం చేయవు, ఆ ఫేస్ కూడా అదో జిడ్డుగా ఉన్నాయి, అసలు స్నానం చేయవు అసలు. ఇదిగోండి ఇలా కనబడుతున్నాయి మొత్తం అంతా కూడా, ఏంటో మరి ఇలా ఉన్నాయి ఇవి. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ వాటర్ మౌంటైన్ లిజర్డ్ అంట. అమ్మో చివరిన ఉంది, నడుచుకుంటూ వస్తుంది. అమ్మ బాహుబాయ్, ఏంటి ఆ నడక అసలు, గంభీరంగా అసలు మామూలుగా లేదు ఆ నడక. అసలు చూపిస్తాను చూడండి, అసలు నాదే రాజ్యం అంతా అన్నట్టు ఆ నడక మాత్రం మామూలుగా లేదు అసలు. ఆ నడక డిఫరెంట్ అసలు. అంటే మనకి ఆ కింగ్ ఫీలింగ్ ఉంటుంది చూసారా, అలా ఉంది అసలు. అంది ఇది ఒక లిజర్డ్ అనమాట. దీన్ని ఉడుమంటారో లేకపోతే ఏమంటారో తెలియట్లేదు, మీరు కామెంట్ చేయండి దీన్ని ఏమంటారో. లిజర్డ్ అన్నారు అక్కడ. మరి ఆ నడక మాత్రం మామూలుగా లేదు అసలు, సూపర్ ఉంది కదా. ఎక్కుదాం వద్దని చూస్తుంది, ఎక్కడైనా ట్రై చేస్తుంది, కానీ ఎక్కడైనా పైకి వెళ్ళాం కదా అని చెప్పేసి మళ్ళీ అడిట్ జరుగుతుంది అనమాట. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఉడుము ఉంది, నాకైతే కనిపించట్లేదు మరి ఆ మొక్కల్లో ఎక్కడ దాక్కుందో అది. నేనైతే చిన్న బొమ్మలు కనబడుతుంది సరే, దాన్ని చూసి ఉడుమనుకున్నాను, కానీ అది కాదంట. ఇక్కడైతే ఏదో డొంకలోకి అక్కడికి వెళ్ళిపోయినట్టుంది, మొత్తం గొయ్యిల్లో ఉంది కానీ అందులోకి వెళ్ళిపోయినట్టుంది. ఈలోపు ఇది మరి మామూలుగా రావట్లేదు, నడక చూస్తే మామూలుగా లేదు అసలు. ఆ నడక చూడడానికైనా మళ్ళీ ఎలా అనిపించింది నాకు, మళ్ళీ వెళ్ళి చూస్తున్నాను అనమాట. అది తను నడుస్తూ ఎక్కడైనా ట్రై చేసింది. ఇంకెందుకని చెప్పేసి ముందుకు వస్తే మాకు ఇక్కడ ఇంకో రకమైన తాబేలు కనిపించాయి అనమాట. ఈ షెల్ అయితే చాలా హార్డ్గా ఉంది తాబేలుది. సో ఇది హార్డ్ షెల్డ్ టార్టైజ్ ఏమో అనుకుంటా. చూద్దాం, వీటి నేమ్ ఉంటుంది ఇక్కడ, నేమ్ కూడా మీకు చూపిస్తాను, అదేంటో చూద్దాం. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ టర్టిల్స్ అయితే. టార్టైజ్ అంటారు, టర్టిల్స్ అంటారు. ఇదిగోండి ఇక్కడ ఇది టర్టిల్ అన్నా కూడా తాబేలే కదా, కామెంట్ చేయండి ఏంటో అది. ఇంకా చాలా ఉన్నాయి అసలు, మామూలుగా లేవు. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇండియన్ రాక్ పైథాన్, ఇది మామూలుగా లేదు, చెట్టు మీద పడుకొని ఉంది. అమ్మ బాబాయ్ ఏంటిది ఇలా ఉంది, చూపిస్తాను చూడండి, మీకు కనిపిస్తుందో లేదో మరి. ఇప్పుడు కనబడుతుంది చూడండి, దిగోండి చెట్టు మీద ఏం పడుకుందిరా బాబు. అసలు దాని బుర్ర ఎక్కడ కనబడట్లేదు, తోక ఎక్కడ కనబడట్లేదు, కానీ బాడీ మాత్రం కనబడుతుంది. ఇది ఒకటి పైన ఉంది, ఇంకోటి కింద ఉంది. దాన్ని చూసి మీరు భయపడుకున్న మాత్రం ఖచ్చితంగా ఉండలేరు, ఖచ్చితంగా భయపడతారు. చూపిస్తాను చూడండి, అది లోపల ఉంది, కదులుతుంది అలాగా. ఇదిగోండి అలా ఏదో దొరికినట్టుంది, నొక్కేస్తుంది దాన్ని. మరి ఏం ఫుడ్ పెట్టారో తెలియదు, కానీ లోపల కూర్చొని హాయిగా తింటున్నట్టుంది, అలా కదులుతుంది. మాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి చూసినప్పుడైతే, ఎందుకంటే కదులుతుంటే ఒక రేంజ్లో ఉంటుంది అక్కడ ఫీలింగ్ అయితే అందరికీ. అది ఇంకా బయటకు వచ్చిందంటే ఇంకంతే. మీకు నెక్స్ట్ చూపించే పాము అయితే మామూలుగా ఉండదు, చూడండి, చూస్తూ ఉండండి, ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. నెక్స్ట్ మన నాగుపాము, నాగరాజ, చూడండి ఇక్కడ ఉన్నాయి, 2 ఉన్నాయన్నమాట. ఇదిగోండి అలా బయటకు వచ్చింది, అలా లోపలికి వెళ్తుంది. నా కెమెరా చూసి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయినట్టుంది. మళ్ళీ ఇప్పుడు బయటకు వస్తా చూడండి, అదిగోండి వచ్చింది. స్టిల్ నీట్గా లోపలికి వెళ్ళి ఫ్రెష్ ఇచ్చినట్టుంది అనమాట. చూస్తుంది, ఏంటి నాకు వీడియో తెస్తున్నాడు అన్నట్టు చూస్తుంది అనమాట. వద్దులేరా నేను వెళ్ళిపోతానంటే మళ్ళీ లోపలికి వెళ్ళింది. మళ్ళీ ఫ్రెండ్ పిలిచినట్టుంది. ఈలోపు ఇంకోటి మీదకి వచ్చేస్తున్నాడు, జుమ్ అని వచ్చేస్తుంది అనమాట. మామూలుగా రావట్లేదు బాబోయ్. మాకు మాత్రం గూస్ బంప్స్ అవి చూసినప్పుడు అవి ఎక్కడ పైకి వచ్చేస్తాయని చెప్పేసి, కానీ అవి పైకి వస్తారో తెలియదు, కానీ చూసినప్పుడు మాత్రం మామూలుగా లేదు అసలు, గూస్ బంప్సే. ఎందుకంటే పావును మనం బయట చూస్తాం, కానీ అంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసినట్టు మళ్ళీ పైన చూడలేదు. ఇది మళ్ళీ పైకి వస్తుంది చూసారా, ఇలా 2 పాములు. మా బాబు చాలా పొడుగున్నాయి కదా. నెక్స్ట్ అయితే జర్రగుడ్డు అంట, ఇది మామూలు గుడ్డు కాదు,
ఇక్కడ ఎక్కడుందో అని వెతుక్కుంటూ ఉన్నాం. ఇది అసలు మీరు ఊహించరు, ఆ పొజిషన్లో ఉందన్నమాట. మీకు చూపిస్తాను. 2 పాములు ఉన్నాయి ఇక్కడ. ఆ 2 పాములు మామూలుగా లేవు అసలు. ఎక్కడెక్కడ వెతుక్కుంటున్నాం. వెతుక్కున్న టైంలో మాకు ఎక్కడా కనిపించట్లేదు. ఆ టైంలో కనిపించింది చూడండి, అక్కడ బొర్రోడ్ పైకి లేచుకొని చూసారా, పైన కనబడుతుంది, అక్కడ ఉందన్నమాట ఈ పాము అయితే. ఇప్పుడు ఇంకో చూపిస్తాను చూడండి. మామూలుగా 2 పాములు ఉన్నాయి అక్కడ, చూసారా? ఆ 2 అలా ఉన్నాయి. అసలు కదులుతున్నాయో బతుకున్నాయో పోయో ఏటో అర్థం కాలేదు, అలాగే ఉన్నాయి అసలు కదలకుండా. మళ్ళీ అలా చూస్తూనే ఉన్నాం, కదులుతలేదని చెప్పేసి. ఆ టైంలో మళ్ళీ కదిలాయి అనమాట. అప్పుడు మళ్ళీ రికార్డ్ చేసాం. ఇది కొంచెం చూడండి, అది అటుపక్క వెళ్తుంది, అటుపక్క ఉండే పాము, అది కూడా అటు వెళ్ళిపోయింది ఆ పాము. మనమైతే మొసళ్ళు, తాబేళ్ళు, పాములను చూసి ఇలా కూర్చున్నాం అనమాట. సో మిగిలిన యానిమల్స్ కూడా చూద్దాం. ఇంకా మరి ఏ యానిమల్స్ ఉన్నాయి ఇక్కడ చూడాలి. సో మీకు 3 రకాల పాముల్ని, 3 రకాల మొసల్ని, 2 రకాల తాబేల్ని, ఇంకా ఒక కొడుని కూడా చూపించాను. ఇంకా ఏమున్నాయో చూద్దాం. సో వర్మ గారు కూర్చొని స్టాటస్ అప్డేట్ చేసుకుంటున్నాడు. సంతోష్ బ్రో ఎలా ఉంది? సూపర్ ఉందంట. సో ఇంకా ముందుకెళ్ళి మిగిలిన కూడా చూసేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మీరు కూడా వచ్చి డైరెక్ట్గా విజిట్ చేస్తేనే బాగుంటుంది. ఇలా వీడియోలో చూసే కన్నా డైరెక్ట్గా చూసి మీకు ఆ త్రిలో కలుగుతుంది అనమాట. ఇప్పుడైతే మనం సీతాకోక చిలుక జీవితం చూస్తాం అనమాట. గుడ్డు, తర్వాత లార్వా, తర్వాత ప్యూప, తర్వాత సీతాకోక చిలుక. మేము ఎప్పుడో 6th చదువుకున్నట్టు గుర్తుంది. తర్వాత ఇక్కడ సీతాకోక చిలుక గురించి కొన్ని విషయాలు అనమాట. మీరు తెలుసుకోవాలనుకుంటే పాస్ చేసి చూడండి, మీకు క్లియర్గా ఉంటుంది. బికాస్ ఇది 4K కాబట్టి మీకు చాలా క్లియర్ కనబడుతుంది. ఇప్పుడైతే మేము సీతాకోక చిలుక చూడడానికి లోపలికి వెళ్తున్నాం. ఆ సీతాకోక చిలుకలు ఎన్ని ఉన్నాయో, ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం. నాకు తెలిసి ఏమి ఉండవు లోపల, ఎందుకంటే ఎంట్రన్స్ చూడడం తెలిసిపోతుంది. మా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటాయంటే లోపలికి వెళ్ళగానే సీతాకోక చిలుకలు వచ్చి మా మీద వాళ్తాయి అన్నట్టు ఉంటుంది. కానీ లోపలికి వెళ్ళాక ఏమి ఉండదు అనమాట. సో లోపలికి వెళ్దాం, మరి కనబడతలేవు. అదిగోండి అతని ఫేస్ చూస్తే తెలిసిపోతుంది లోపల వెళ్ళి వేస్ట్ రావు అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. మరి చూద్దాం, మరి లోపలికి వెళ్ళాక ఏం కనబడతలేదో. బటర్ఫ్లైస్ చూడడానికి అయితే మనం వచ్చాం. సో బటర్ఫ్లైస్ నాకు కనిపించట్లేదు, కనిపించి మీకు చూపిస్తాను. సో నాకైతే కొన్ని కనిపించాయి, మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడైతే బటర్ఫ్లై కనిపించింది, ఎగురుతుంది అనమాట. మామూలుగా ఎగరట్లేదు, చాలా బాగుంది కదా చూడడానికి. ఎగిరిపోయింది, తెలిసిపోయిన వీడియో చేస్తున్నట్టు, అందుకే ఎగిరిపోయినట్టుంది. అదొకటి. తర్వాత ఇంకా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఎక్కువ లేవు, కొన్ని ఉన్నాయన్నమాట బటర్ఫ్లైస్. అలా ఉంటే మన దగ్గరకు వస్తాయి, మన దగ్గర రావు, జస్ట్ ఎగురుతూ ఉంటాయి. అలాగే చూసి ఇక్కడ 2 ఉన్నాయి, ఎగురుతున్నాయి. మేము చిన్నప్పుడు అయితే చాలా బటర్ఫ్లైస్ పట్టుకునే వాళ్ళం. మా ఊర్లో చాలా బటర్ఫ్లైస్ ఉండే, వాటిని పట్టుకుని వాటితో ఆడుకునే వాళ్ళం. అవి అయితే చేతి మీదకి వచ్చి కూడా వాళ్ళవి. ఇవి అసలు కాపీరైట్ చేయట్లే, వీడియో తెద్దాం అనుకుంటే. ఇంకో బ్లాక్ బటర్ఫ్లై ఉంది అక్కడ, అది కూడా చూడడానికి చాలా బాగుంది. తేనెను తాగుతున్నట్టు అనమాట, హ్యావింగ్ ఫుడ్. మామూలుగా తాగట్లే మరి. ఇంకా మనం చూసుకుంటే ఇంకోటి ఉంది ఇక్కడ, ఇంకొక 2 ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. అంత గాలి వస్తున్నా కూడా ఊగుతూ ఆ తేనె తాగేస్తుంది పువ్వులోది. తాగమ్మ తాగు, బాగా తాగు, తాగి ఎగిరిపో. అదిగో తాగింది, ఇంక ఎగిరిపోతుంది. తెలిసిపోయినట్టుంది వీడియో తెస్తున్నట్టు, అందుకే ఎగిరిపోతుంది. తర్వాత మళ్ళీ ఇంకో పువ్వు దగ్గరికి వెళ్ళిపోయింది. ఓహో తేనె అయిపోయింది, ఎగిరిపోయావా, నేను ఇంకా వీడియోస్ తెలిసిపోగలను. ఇక్కడ చూసుకుంటే ఇంకో 2 ఉన్నాయి ఇక్కడ. ఇవి ఏం చేస్తున్నాయి అసలు, మాడుకున్నట్టున్నాయి. ఏం చేసావే, ఎంత తిన్నావు, నేను ఎంత తిన్నాను, ఎంత తాగా అని మాడుకుంటున్నాయి. మనకి ఎక్కువ బ్లాక్ కనిపించాయి అనమాట. సో ఇక మనం బయటకు వెళ్ళడం బెటర్ అని చెప్పేసి ఇంకా బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. కానీ ఎక్కువ బటర్ఫ్లైస్ కనబడలేదు, కలర్ఫుల్ బటర్ఫ్లైస్ కనబడుంటే బాగున్నాం. ఇక్కడ ఉండే బటర్ఫ్లైస్ ఏమున్నాయన్నమాట, ఇన్ని రకాల బటర్ఫ్లైస్ అయితే అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు కనబడలేదు, జస్ట్ బ్లాక్ కనిపించింది. ఇంకా ఇక్కడ చూసుకున్నాం నీడియన్ అనమాట, అక్కడ 2 పడుకొని ఉన్నాయి. నేను లాస్ట్ టైం చూసినప్పుడు సేమ్ ప్లేస్, ఆ పైన తాబేలు, ఆ డిఫరెంట్ తాబేలు అనమాట, 2 తలకాయల తాబేలు అనుకుంటుంది. అలా ఉంటుంది, ఎందుకు ఉంటే తెలియదు. ఇంకా బతుకున్నాయో ఏంటో అర్థం కాదు, ఇంకా అలాగే ఉంటాయి అదే పొజిషను. ఇంకా కదులుతాయి కథలో అర్థం కాదు. నీటి ఏనుగులు అంటే నీటి ఏనుగులే, అలా ఉంటాయి అన్నమాట. కథలో మెదలో నేను లాస్ట్ టైం వచ్చినట్టు సేమ్ అలాగే కనిపించాయి, అక్కడే అదే ప్లేస్లో కనిపించాయి అనమాట. బొమ్మలో లేకపోతే నిజంగా నీటి ఏనుగులో మరి. అదిగోండి ఫేస్లో ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు, అదే ఎక్స్ప్రెషన్. చూసారా పడుకున్నాయేమో మరి, కదులుతుంది. బొమ్మలు కాదులేండి, మన జంతువులే, కానీ బాగా పడుకున్నట్టున్నాయి. మరి మేము వెళ్ళడానికి అలా ఉంటే ఏంటో అర్థం కాదు. ఇంకా మనకి సింహాలు, తెల్లపులి, పులి, కణుజు, తర్వాత అడవి పిల్లులు చూడాలన్నమాట. చూద్దాం, మనం కొన్ని చూసాం, ఇంకా కొన్ని అనిమల్స్ చూసి వెళ్ళిపోతాం ముందుకి. ఇక్కడ జాకిళ్ళు, ఉల్ఫ్, స్లోత్ బియర్. ఇక్కడ మనం చూసుకుంటే స్లోత్ బియర్ ఉందన్నమాట. అదిగోండి దాన్ని ఎలుగుబంటి అంటారు, నల్లగా ఎగురుతుంది చూసారా ఎలుగుబంటి. పాపం దాన్ని లోపలికి వెళ్దాం అనుకుంటుంది కానీ డోర్ వేస్తారు, ఎలా వెళ్ళాలని చూస్తున్నట్టుంది. కొంచెం ఇటు తిరిగితే బాగుండు.
నాకు తెలిసి అది ఇంకా తిరగదు అనుకుంటున్నాను అయితే. సో అందుకని చెప్పేసి మీకు ముందు ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను, చూద్దాం. ఇక్కడ బొమ్మ వేస్తారు కదా ముందు, ఆ బొమ్మలో మీకు చూపిస్తే తెలుస్తుంది ముందు ఎలా ఉంటుందో. కానీ బాగా ఆడుకుంటుంది అదైతే అక్కడ మాత్రం. నేను చిన్నప్పుడైతే రియల్గా చూసాం, ఇది కూడా ముందు ఎలా ఉంటుందన్నమాట. మేము చిన్నప్పుడైతే చాలా ఎక్స్పీరియన్స్ చేసాం ఎలుగుబంటితోటి, చాలా ఆటలు కూడా ఆడుకున్నాం. మాకు పెద్దగా భయం ఉంటుంది ఈ ఎలుగుబంట్లు అంటే, ఎందుకంటే నేను చిన్నప్పుడు చాలా ఆటలు ఆడుకున్నాను ఎలుగుబంట్లతో. మామూలు ఆటలు కాదు అవి, అసలు ఒక టెరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను కానీ ఆ ప్లేస్లో నేను విజిట్ చేస్తే మీకు ఖచ్చితంగా వాడి గురించి చెప్తాను. ఎలుగుబంటి చూస్తూ ఆ ఎలుగుబంటి వెనకాల లోపలికి వెళ్ళని ట్రై చేస్తుంది, కానీ డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్తుంది. పాపం ఆ విషయం నాకు తెలియదు కదా, అందుకని చెప్పేసి అటే డోర్ తీవని అడుగుతుంది అనమాట. సో ఇంకా మనం అక్కడే వెయిట్ చేస్తుంటే అక్కడే ఉండాల్సి వస్తుంది. అందుకని చెప్పి ఫోటోలు చూపించాను, బియర్ని కూడా చూపించాను. మిగిలిన కూడా చూసేద్దాం ముందుకు వెళ్ళి. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి తెలివైన తోడేళ్ళు, మామూలుగా లేవు అసలు. చూసారా తెలివిగా నడుచుకుని వస్తున్నాయా గుంట నక్కల్లాగా. ఇవి చూడటానికి హస్కీల్లా ఉన్నాయి, కానీ వీటిని తోడేళ్ళు అంటారనమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి మళ్ళీ జర్మన్ షెపర్డ్ డాగ్స్ ఉంటాయి కదా, అలా ఒక కనబడతాయి, కానీ ఇవైతే మాత్రం తోడేళ్ళు. చూసారా చూడడానికి ఎలా ఉన్నాయో. అలా నడుచుకుంటూ వస్తున్నాయి. నడుచుకుంటూ వచ్చాడు, ఎరా నువ్వు రావా అని అడిగాడు. నేను రాను దొబ్బే అన్నట్టున్నాడు, వెళ్ళిపోతున్నాడు. సో ఇంకా మేము నడుచుకుంటూ ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం, కానీ చూడడానికి మాత్రం హస్కీలాగే ఉంది. ఇప్పుడే మనం తోడేలు చూసాం, అది కూడా వెనకాల తోడేలు పరిగెడుతూ వస్తుంది అనమాట. అలాగా పర్వాలేదులేండి, కిందనే ఉంది, మనం పైన ఉన్నాం, ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ చూసుకుంటే స్ట్రిప్డ్ హైనాలు ఉన్నాయి, కానీ కనిపించట్లే మరి. అవి ఎక్కడున్నాయో ఏంటో, లోపల దాక్కున్నాయో లేకపోతే ఉన్నాయో ఎటో వెళ్ళిపోయి తెలియట్లే మరి. నాకైతే ఏం కనిపించలేదు అక్కడ. సో ఇక మనం ముందుకు వెళ్ళాలి. వాటిని ఎత్తుక్కుంటూ కూర్చుంటే మనకి అవి ఎక్కడ కనబడుతుందో చెప్పండి. ఇక్కడ చూసుకుంటే జంగిల్ క్యాట్ అంట, అడవి పిల్లి. పాపం అడవి పిల్లే కానీ దాన్ని ఇక్కడ మెసలు పెట్టడం వల్ల పిల్ల అయిపోయినట్టుంది, ఫుల్గా తిని తొంగుంది. అదిగోండి అమ్మ ఏం పడుకున్నాయో బాబు, లేగు 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 పడుకుని చాలే ఇంక లేగు. అసలు లేగదంట, అసలు ఎక్స్ప్రెషన్ మారలే, అసలు అది కదలే కాలట్లేదు, చాలా బద్ధకంగా పడుకుంది. ఇంకెక్కడ చూసుకుంటే పామ్ సిబెట్ అంట, మరి ఇది ఇక్కడ లేదు, లోపల పడుకుందేమో, నల్లగా ఉంది కదా చీకట్లో కనబట్టలే మరి. ఇంకెక్కడ కనుజ్ అనమాట. ఇవి మీకు చూపిస్తాను చూడండి, చాలా ఉన్నాయి ఇవైతే. అదిగోండి అక్కడ ఒకటి ఉంది చూసారా, అలా కామ్గా ఉంది. అదైతే ఏదో బాగా అన్నట్టుంది, నాలుగు లెవెల్లో ఆడేస్తుంది. నెక్స్ట్ ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఇంకా ఉన్నాయన్నమాట. అక్కడ మనకు కనిపిస్తున్నాయి, కానీ జూమింగ్లో ఉంది కదా అందుకు మనకు కనిపించలేదు. ఇదిగోండి ఇక్కడ పడుకుంది. మనం అలా ఆ ముందు ఇంకోటి చూసారా, చుక్కల జింక్ ఉంది, వీటిని కనుజులు అంటారు. ఇంకా మనకి ఇక్కడ కృష్ణ జింకలు కూడా ఉన్నాయి, అవి మీకు చూపిస్తాను ఖచ్చితంగా, రేపటి లోగలో వస్తాయి అవైతే. ఇంకా చూసారా మామూలుగా లేదు, చూసారా ఇక్కడ చాలా కనుజులు ఉన్నాయి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చాలా పడుకున్నాయి, తిన్నట్టున్నాయి బాగా. మధ్యాహ్నం వెళ్ళాం మేమైతే, మరి అది తిని బాగా పడుకున్నట్టున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఆసియా సింహం అంట, ఏషియన్ లైన్. ఇది మాత్రం మామూలుగా పడుకోలేదు, ఫుల్గా తిన్నట్టుంది, ఫుల్గా పడుకుంది. మీకు చూపిస్తాను చూడండి ఎలా పడుకుందో. అదిగోండి ఇక పడుకుంది, కాలు తన్ని పెట్టుకుని పడుకుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంతకు ముందు వెళ్ళిన ఫోటో మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా కాబట్టి 2 ఉండేవి, ఆ 2 నేను కలిసిన ఫోటో చూపిస్తాను మీకైతే. ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను మీకు చూపించలేకపోయినా అక్కడ ఉండే యానిమల్ ఎలా ఉంటుందో మీకు ఫోటోలు అయితే మాత్రం చూపించుకుని వదలను. ఇదిగోండి నేను లాస్ట్ అయినా తీసిన ఫోటో అనమాట ఇది. ఎలా ఉంది, నేను ఎలా ఫోటో తీసినా కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే సాంబార్ డియర్ అంట, సాంబార్ డియర్. ఇదిగోండి సేమ్ అవే ఇందాక చూసాం కదా అలాగే ఉన్నాయి, అవే అనుకుంటేవి మరి. అవే ఆ సాంబార్ డియర్లే, అంటే డియర్ తర్వాత కనుజు 2 కలిపి పెట్టినట్టున్నారు అనమాట. సో మన వెనకాతలే సాంబార్ డియర్ ఉందన్నమాట. సాంబార్ ఏమి తినేది కదండి, డియర్ యొక్క పేరు అనమాట. వెనకాతలే ఉంది, మీకు చూపిస్తాను చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. సో జూమ్ చేసి చూపిస్తాను, ఇందులో కనబడదు అనమాట. అంటే నువ్వు తిన్నావా? సాంబార్ డియర్ అంటే సాంబార్ తిన్నాడు రా, సాంబార్ డియర్ తినలేదు. ఇదిగోండి ఆడేదో మారుతున్నాడు, ఆ డియర్లు తింటాడంటే, జంకలు తింటాడంటే. చెప్తాడు తిన్నట్టే. సాంబార్ తిన్నాడు రా, సాంబార్ డియర్ తినలేదు. ఏందిరా ఇది? ఎక్కడైతే మనకి గ్రీన్ వింగెడ్ మకా ఉంది చూస్తారు కదా, లోపల ఉన్నాయి అవి మెస్లో ఉండటం వల్ల మనకు రికార్డ్ చేయడానికి చాలా కష్టం. నేను చాలా ట్రై చేశాను, కొన్ని రాలేదు, బట్ కొన్ని అయితే చాలా బాగా వచ్చాయి. మీకు ఎలా అనిపించే కామెంట్ చేయండి. ఇది మాకు కనిపించకపోవచ్చు, జూమ్ చేయడానికి ట్రై చేశాను, బట్ చూస్తున్నారు కదా మన కష్టాలు.
ఈ బ్లూ గోల్డ్ మకా మాత్రం మామూలుగా రాలేదు, సూపర్ వచ్చింది. మీకు చూపిస్తాను చూడండి ఎలా తీసానో కామెంట్ చేయండి. నా ఫోటోగ్రఫీ స్కిల్స్ ఎలా ఉన్నాయో ఇంకో కామెంట్ చేసేయండి. చూసారు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా, 3 ఉన్నాయి. కానీ నేను చాలా కష్టపడి జూమ్ చేసి ఒక వీడియో తీసాను, కానీ టైంకి 2 తలదించుకున్నాను అనమాట. చూసారా చాలా డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. ఇదిగోండి 2 తలదించుకున్నాయి. ఇదైతే బాగా వచ్చింది షూట్, కానీ 2 తలదించుకున్నాయి. ఏం చేస్తాం మరి, అన్నీ బాగా రావు కదా. ఇదొక రకమైన పక్షి అనమాట. ఇది కూడా ట్రై చేసాం, బాగానే వచ్చింది. అదిగోండి లోపల ఎలా ఉంది చూసారా, సౌండ్సే చేస్తుంది ఇదైతే, కర్ర కర్ర అని చెప్పేసి. ఇదిగోండి నాకేంట్రా నువ్వు ఫోటో తీస్తున్నావు ఏరా, ఏం ఎలా ఉంది వాళ్ళు అన్నట్టు చూస్తుంది. ఇంకా ఇక్కడైతే వైట్ కోకూడ్ అంట, ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. అదిగోండి అక్కడ ఉంది. ఆ మెస్సెస్ ఉండి ఇంకా మనం చాలా డిస్టెన్స్లో ఉన్నామన్నమాట, దానివల్ల మనం సరిగ్గా తీయలేకపోతున్నాం వీడియో అయితే. లేకపోతే రేంజ్లో వద్దును, కానీ చూడడానికి డిఫరెంట్గా ఉంది కదా ఇది. ఎలా అనిపించిందో కామెంట్ చేశాను మరి మర్చిపోకుండా. మామూలుగా లేదు అసలు ఇది, కానీ ఎండిపోయినట్టున్నాయి మొత్తం, కిందంతా హెయిర్ లేనట్టుంది. ఇంకా ఈ రెడ్ కలర్ బోర్డ్స్ అయితే చూడడానికి చాలా బాగుంది. చూసావా మనకి ఎవడో ఫోటో తీస్తున్నాడు అన్నట్టు చెప్తుంది అది. ఇంకా మీకు ముందుంది ఇంకొక వీడియో, అది కూడా చూడండి చాలా బాగుంటుంది. ఇంకా ప్యారెట్స్ అనమాట, ఇక్కడ చూసుకుంటే ప్యారెట్స్ ఉన్నాయి. ఇంకా ఇది ఒక రకమైన ప్యారెట్ అనుకుంటా, చూడడానికి చాలా బాగుంది. దాక్కుంటూ అంటుంది, నాకు ఫోటో తీయద్దు అని దాక్కుంటుంది. మళ్ళీ సైడ్ కనబడుతుంది, చూడండి కనబడుతుంది పక్కకు వచ్చి. అదిగోండి తింటుంది, ఏదో తినేసి ఫుల్గా తినేసి సొంగుందాం అనుకుంటుంది. బట్ తినాలవుద్దని మెల్లిగా తింటుంది అనమాట. చూసారు అలా తింటుందో, చాలా బాగుంది కదా, బుజ్జిగా ఉంది. ఇంకా మీకు చెప్పే కదా, చూసారా ఫోటోలు తీస్తున్నాం అని చెప్పేసి మంచి మంచి స్టిల్స్ ఇస్తున్నాయి. అదిగోండి నాకు ఆశ వస్తుంది, ఇడెవడో ఫోటో తీస్తున్నాడు ఏంటబ్బా అని చూస్తుంది. అదేమో అదిగో ఆడెవడో ఫోటో తీస్తున్నాడు చూడు, అటుపక్క తిరిగి అని చెప్తుంది. అటుపక్క తిరిగిపోయింది, అటుపక్క వెళ్ళిపోతున్నాయి 2 కూడా. కానీ మంచి ఫన్ ఉంది అక్కడైతే మాత్రం. ఇంకా 2 ఏమనుకున్నా తెలియదు, 2 దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు నన్ను ఏం చేయలేరు అన్నట్టు చూస్తున్నావు 2. అలా చూడడానికి చాలా బాగున్నాయి అయితే మాత్రం, చాలా బుజ్జిగా ఉన్నాయి. ఇంకా మనం చూసుకుంటే ఇంకొక బోర్డు ఉంది, ఆ బోర్డు కూడా చూద్దాం. ఇదిగోండి ఇది వైట్ బోర్డు, ఇది వైట్ ప్యారెట్ అనుకుంటా. ఇది కూడా తింటుంది. నేను తినే టైంలో డిస్టర్బ్ చేస్తున్నట్టున్న వాటిని. పాపం తినే టైంలో మన దగ్గరికి ఎవరు వచ్చినా మన ఫీల్ అవుతాం కదా. ఇక్కడ సన్ కన్యూర్ ఉందన్నమాట, కానీ అది ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్యారెట్స్ ఉన్నాయి. అదిగోండి మీరు ప్యారెట్స్ చూసే ఉంటారు కదా, బయటకు కనబడితే ఎగురుతున్నాయి, ఫుల్గా ఆడుకుంటున్నాయి అనమాట. అదిగోండి ప్యారెట్, గ్రీన్ ప్యారెట్. ఇవి మాట్లాడితే కూడా చాలా బాగుంటుంది మాట్లాడితే. ఇదిగోండి అక్కడ కొంచెం డిఫికల్ట్ అనమాట వీడియో తీయడం, చాలా డిఫికల్ట్. కానీ చాలా ట్రై చేస్తాను వీడియో తీయడానికి. మరి ఫోటోగ్రఫీ స్కిల్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయాలి. సో ఇదంతా కూడా పార్ట్ అనమాట. రేపు మార్నింగ్ 10 o'clockకి సెకండ్ పార్ట్ రాబోతుంది. సో అది కూడా చూస్తారనుకుంటున్నాను. రేపైతే మీకు మిగిలిన యానిమల్స్ చూస్తాను. ఈ వీడియోలో కామెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి ఇచ్చిన మాత్రం మర్చిపోకండి. రేపు పార్ట్ 2 మిస్ అవ్వకండి. ఇది పార్ట్ 1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్. ఎలాంటి సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యర్ వాల్యుబుల్ సపోర్ట్.